అమ్మా ఏం పేరు నీ పేరు? నా పేరు అమ్మన్నండి. ఏ ఊరు మీది? జీకొత్తూరు అండి. ఈ ధరలు రేట్లు ఎలాగున్నాయమ్మా? ధరల రేట్లు బాబు మేము అమ్మియి సవక కొనుక్కుందామన్నాయి పిరుగు. మరి కరెంటు బిల్లు ఎలా కడతాం? కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది బాబు. నెల ఏమన్నా తేడా రాబోతాడు పీజీలు పీకేస్తుండ్రు అంతే. మరి జగనన్న పాలన ఎలాగుందమ్మా? జగన్ పాలన మాకేం నచ్చలేదు బాబు. ఏం పిల్లల సౌకర్యమా పెద్దోళ్ళ సౌకర్యమా ఏమీ లేదు మాకు. అవి అక్కడో ఏయో చెప్తుంటే మాకు అవి ఏం అర్థం అనేది తెలియలేదు. రాబోయే ఎన్నికల్లో ఎవరు కోటేస్తావమ్మా నువ్వు? మేము మా వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకే వేస్తాం బాబు. మాకు అని తెలిసిన ముసలివాళ్ళమే. మరి చంద్రబాబు నాయుడు పాలన బాగుంటుందా లేకపోతే జగన్ పాలన బాగుంది అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అనుకుంటున్నాము. జగన్ పాలన ఏమో మాకు నచ్చలేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ పేరేం పేరమ్మా? మేము సర్వే నుంచి వచ్చాము, నర్సీపట్నము. ప్రస్తుతం నర్సీపట్నంలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గతంలో అయ్యన్న పాత్రుడు గారు చేసేటప్పుడు ఎలా ఉంది? రోడ్లు, ఇక్కడ ఉండే పరిస్థితులు, మీకు జగనన్న పరిపాలన ఎలా అందిస్తున్నాడు ఏమనుకోవచ్చమ్మా? మాకు అయ్యన్న పాత్రుడు పరిపాలన బాగుండేదండి. ఇప్పుడు పరిపాలన అయితే అసలు బాగలేదు. కరెంటు బిల్లు రేటు పెరిగిపోయాయి, గ్యాస్ రేటు పెరిగిపోయిందండి. నిత్యావసర ధరలంటే మనం వండుకునేటువంటి తినే ఆహార పదార్థాలు రేట్లు ఎలా ఉన్నాయమ్మా? అవి విపరీతంగా ఉన్నాయండి, బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి జగనన్న డోక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి రుణాలు ఇస్తున్నాడు, అవైనా అందుతున్నాయా? అవైనా మీరు ఉన్నారు అందులో డోక్రాలో? డోక్రాలో ఉన్నామండి. మాపి అన్నారు కానీ ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదండి. ప్రస్తుతం ఇక్కడ రోడ్లు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ ఏరియాలో? రోడ్లు అసలు వేయలేదండి మా ఊరు. ఇంతకుముందు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడే రోడ్లన్నీ అయిపోయాయండి, ఇప్పుడు ఏమి వేయలేదు అసలు. మందు నిషేధం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మందు నిషేధం చేయలేదు. ఇంకా ఎక్కువగా గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు ఇవ్వడంతో ఎక్కువగా తాగుబోతులు ఎక్కువైపోయి తాగేస్తున్నారు కదా, దీని మీదనే నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఏమంటారు? దానివల్ల నేరాలు ఎక్కువ జరుగుతున్నాయండి. నిషేధం చేస్తానన్నా చేయలేదండి. ఆయనే ఒక రౌడీ అండి. వెనకాతలు ఉన్న కార్యకర్తలు కూడా ఒక రౌడీలా తయారవుతున్నారండి. ఒక న్యాయం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. మాకు అడ్డు ఆపు లేదన్నట్టు తయారవుతున్నారండి. ఇప్పుడు రోడ్లన్నీ ఇంటింటి కుళాయిలు వేస్తున్నారండి, సగం తవ్వుతున్నారండి. వాళ్ళకి నచ్చిన కాడ వేసుకుంటున్నారండి, అలా వదిలేసి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు చేసే పనులు అయితే అసలు నచ్చట్లేదండి. మాకు వద్దు, ఆ జగన్ వద్దు మాకు. మా అయ్యన్న పాత్రుడు గారు, మా చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు. అంతే. మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా మీ ఏరియాకి రావడం కానీ, ఎంపీ సత్యవతి ఇక్కడ రావడం కానీ మీకు తెలియదండి? ఆవిడ మాకు తెలియదు, ఇప్పటికి వచ్చి మేము చూడలేదండి అసలు. ఆవిడ ఎలా వచ్చిందంటే మాకు తెలియదు, ఆవిడ ఎవరో కూడా తెలీదు. రోడ్లు వేస్తామని మళ్ళీ ఇప్పుడు బాగా ఉన్న రోడ్లు కూడా తవ్వడానికి చూస్తున్నారండి. మేము వద్దని పంపించాను, మాకు అవసరం లేదు. అందరికీ మోటార్లు ఉన్నాయి. ఏ కరెంట్ బిల్ ఎంత రేట్ ఎక్కువైనా ప్రతి కూలి పన్నోడు కూడా మోటార్ వేసుకున్నాడండి. ఎందుకు వేస్ట్? రోడ్లు తవ్వేస్తాము ఇప్పుడు మొదలు పెడేస్తున్నారండి మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగానే. వద్దనేది చెప్పేశామండి. వీడి పథకాలు అందుతున్నాయి అమ్మ, నవరత్నాలు సంక్షేమ పథకాలు అంటాడు కదా జగనన్న, దీని మీద ఏమంటారు? అది అందే వాళ్ళకి అంతే అని అందరం వాళ్ళకి అందలేదండి. ఎవరెవరన్నది ఎటు కూడా తెలియట్లేదు. సమస్య ఏదో చెప్పేసుకుంటున్నారంటే వాళ్ళకి నచ్చినట్టు. అది పూర్తి చేస్తున్నాడు ఏంటండి? మీ పిల్లలు చదువుతున్నారా? చదువుతున్నారండి. అమ్మఒడి ఇటువంటి పథకాలు వస్తాయి. అదే అమ్మఒడి వస్తుందండి, అది కూడా సంవత్సరానికి ఒక 1000 రూపాయలు తగ్గించేసి ఇస్తున్నాడండి. ఇంకా మనం తగ్గించుకున్నాడు పూర్తిగా మానేచ్చు కదండి, ఎందుకు ఇస్తున్నామని పేరు తప్ప కానీ వేస్ట్ అండి. మాకైతే అవసరం లేదు. మీరు అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి విజయ్ని ఏమైనా ఎంపీగా చూడాలి, ఢిల్లీకి పంపించాలని ఏమైనా ఆశ ఉందమ్మా మీకు? ఎవరిని అడుగుతున్నా ఆయన పేరు ఎంపీ కోసమని చెప్తున్నారు కదా, మీరేమంటారు? మాకు కూడా అదే కావాలండి, మాకు కూడా కావాలి, చేసి చూడాలని ఉందండి. చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రజల కోసం దేవులాడతారు. అది మాకు కావాలి అంతండి. ఎందుకండి ఇలాంటి అన్యాయం పనులు వేస్ట్ అండి. ఇలాంటి వాడు ఉంటే ఇంకా కొట్టుకొని తినాలి తప్ప కానీ ఏం లేదండి. అదండి. ఓవరాల్గా మీ నర్సీపట్నంలో
టీడీపీ వస్తుందా లేకపోతే ఫ్యాన్ వైసీపీ వస్తుందా, ఏది గెలుస్తుందని అనుకోవచ్చా? ఏది గెలుస్తుందన్నా ఏది మానుతుందైనా ఎవరిని నమ్మట్లేమండి. ప్రజలు ఇలాగే మాయ ప్రజలు అయిపోయారండి. ఆ రోజు చేసిన కాడికి అవుతుంది. మేమైతే అయ్యన్న పాత్ర వస్తారనుకుంటున్నామండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకుని ఎలియన్స్లో ఎలక్షన్కి 2024లో వెళ్ళిపోతుంది కదా. దీంతో వైసీపీకి గుబులు పట్టిందని కూడా చెప్పొచ్చు. నర్సీపట్నంలో మళ్ళీ టీడీపీ జెండా ఎగరవేస్తుందా లేకుంటే వైసీపీకి పట్టం కడతారు, ఏమనుకుంటారు సార్ మీరు? నర్సీపట్నం ప్రజలు సార్, ఇక్కడ జనరల్గా నర్సీపట్నంకి వచ్చేసరికి నర్సీపట్నం ప్రజలు ఎప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు గారు వెంట ఎప్పుడు ఉంటారు. ఆ రోజు గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో మన నర్సీపట్నం ఉదాహరణకి మన ఏరియా హాస్పిటల్కి వచ్చినట్టయితే ఏరియా హాస్పిటల్లో ఆయుష్ విభాగాన్ని ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు తీసుకొచ్చారు. దానికి ఆయుష్ హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది. కానీ ఆయుష్ హాస్పిటల్ ఇప్పుడు వరకు కూడా ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, దాన్ని ఈ రోజు కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి. ఎందుకు కడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా గవర్నమెంట్ హాస్పిటల్ విచ్చలవిడిగా అన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా సరే ర్యాబిస్ వ్యాక్సిన్ అంటే కుక్క కరిసిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే కుక్క కరిసి ఇంజక్షన్ వ్యాక్సిన్ అయితే ఉంది, బట్ ఏంటంటే దాన్ని చేయడానికి మనకు వచ్చే సిరంజి లేదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూసి ఇప్పుడు ఉదాహరణకి ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఆయన స్వగ్రామం వెళ్ళడానికి పనికొచ్చి రోడ్లో మన ఎండపల్లి దగ్గర ఉన్న బ్రిడ్జిని కూడా ఆయన పూర్తి చేసుకోలేకపోయారు. ఆయన్ని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారనేది నాకు అర్థం కాని ప్రశ్న. ఇంకా అయ్యన్న పాత్రుడు వెంట ప్రజలందరూ ఉంటారనడంలో ఎటువంటి కూడా అత్యుక్తి అనేది ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు జోరు అందుకున్నాయి. దశల వారీగా ధరలు తగ్గిస్తామని చెప్పే ప్రభుత్వము దశల వారీగా రేట్లు పెంచేసింది. మద్యపానం నిషేధం కొనసాగలేదు. మీ వైజాగ్ జిల్లాలో ఉండేటువంటి చోడవరంలో మైనర్ పిల్లలంతా కలిపి మన 30th నైట్ సెలబ్రేషన్ చేసుకుని మందు బిర్యానీలు తాగి బయట రోడ్లపై చిందిరేశారు కదా. ఇలాగే కానీ కొనసాగితే యూత్ ఇంకా చెడిపోయే ప్రమాదం ఉందనేటువంటి ఇప్పటికే మేధావులు హెచ్చరిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? నిజానికి మేధావులందరూ చెప్పుంటే బాగుండేదండి. కాకపోతే ఏంటంటే ఈరోజు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రధాన సలహాదారులుగా ఉన్న సకల శాఖ మార్చులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా కోట్ చేస్తుంటారు సకల శాఖ మార్చులు అని. ఆయన ఎప్పుడైతే ఉన్నారో అలాంటి మేధావులు ఉండి కూడా ఈరోజు యువత విద్యార్థులు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు ఫేస్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈరోజు మా ఏరియాకి వచ్చిన నర్సీపట్నం ఏరియా పరిసర ప్రాంతాలకు వచ్చినట్టయితే ప్రతి పిల్లోడు కూడా మైనర్ పిల్లలు 10 సంవత్సరాల పిల్లోడు కూడా వైన్ షాపుల దగ్గర ఉంటున్నారు. వాళ్ళ వైన్స్ అనేది ఎలా సప్లై చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వ్యసనాలకి మందులకి తాగుడికి అలవాటు పడిపోయి అలాగే గంజాయి కూడా అలవాటు పడిపోయి పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. ఇకపోతే ఈరోజు నర్సీపట్నం యువతకు వచ్చినట్టయితే కనీసం నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఒక్క పిల్లోడు కూడా వాడు ఏం చదువుతుంటే వాడికి తెలియని పరిస్థితి, ఆ చదివి సబ్జెక్టు కూడా తెలియని పరిస్థితి. ఏమన్నా అడుగుతుంటే టీచర్లు ప్రొఫెసర్లు ఆ కాలేజీలో ఎవరన్నా అడుగుతుంటే పెద్దవాళ్ళు పేరెంట్స్కి ఏమైనా క్వశ్చన్ చేస్తుంటే తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పిల్లోడికి ఇటువంటి బాధ్యత కూడా లేకుండా పూర్తిగా వ్యసనాల బారి పడిన చేసిన ఘనత ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయనేటువంటిది కాసేపటి క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ గోదావరి సభలో చెప్తున్నాడు కదా. ఇది సాధ్యం అనుకోవచ్చా? అసలు ఏంటి దాని వెనకాల ఏమందని మీరు ఆలోచిస్తాను సార్? ఇక ఏం లేదు సార్, వైనాట్ 175 అని చెప్పి ఆయన ఒక 6-7 నెలల క్రితం తీసుకొచ్చారు. ఇక్కడ వైనాట్ 175 కాదు. నిజంగా అసలు ఎందుకు వెయ్యాలి ఆయనకి సీఎంగా? ఆయన ఏం చేశాడని? ప్రజలు డబ్బులు వేసేస్తే వేసేస్తారా సార్? నిజంగా ఓటర్ అనేవాడు డబ్బులు తీసుకుని ఓట్లు వేసేస్తే ఆ మహిళలకి నేను ప్రతిరోజు డబ్బులు వేసేస్తున్నాను, ప్రతి నెల డబ్బులు వేసేస్తున్నాను, ఓట్లు వేసేస్తానని ఆయన ఎందుకు ఆ ముసుగులు బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి దానికి ఈ నిజంగా చెప్తున్నాను, రేపు ప్రభుత్వం 100% కూడా ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోబోతుంది. దానికి ముఖ్యమైన కారణం మాత్రం 100% సకల శాఖ మార్చులు మాత్రమే. ఈయన అదొకటి ఆ రోజు కోడికత్తి డ్రామా లాంటివి ఆడాడు. నెక్స్ట్ మా డాక్టర్ సుధాకర్ గారు లాంటి వాళ్ళని ఎంతోమంది ఎన్నో రకాలుగా హింసించి పైశాచికానందం పొంది జనాల యొక్క అటెన్షన్ అంతా కూడా గ్రాప్ చేయడం జరిగింది. ఈ జనాల అటెన్షన్ గ్రాప్ చేసి అదేవిధంగా వచ్చి సీట్లో కూర్చున్నాడు. ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఏంటంటే జనాలందరికీ డబ్బులు పంచుతున్నారు. అంటే జనాలు డబ్బులు పంచుతున్నారు, కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా వెళ్ళిపోతుందో అనేది కనీసం ఆలోచించట్లేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కామన్ ఓటర్, ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగస్తులు అంటే బయట రాష్ట్రాల్లో వలస వెళ్ళిపోయి పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణ మన అనకాపల్లి పార్లమెంట్ చూసినట్టయితే చాలా దారుణంగా కూడా వలస బాధితులు చాలా ఎక్కువైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య రీసెంట్గా చూసినట్టయితే నాతవరం మండలంలో మాకు తాండవ డ్యామ్ ఉంది. దానికి సంబంధించిన పంట కాలువలకు వెళ్ళి ప్రధాన కాలువకి సంబంధించిన డోర్ అనేది లాకింగ్ సిస్టమ్ అనేది పోయింది. ఆ డోర్ ఇప్పటివరకు కూడా రిపేర్ చేయలేదు. ఎంతోమంది రైతుల యొక్క పంటలు పూర్తిగా
దారుణంగా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా రైతు అనేవాడు ఏ విధంగా బతుకుతాడు? అప్పుడు ఏం చేయాలంటే ఆ రైతు యొక్క బిడ్డలందరూ కూడా నా తండ్రి పరిస్థితి ఎలా అవుతుందని చెప్పేసి ఏదో వ్యవసాయాన్ని వదిలేసి ఎక్కడో బయట ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఏదో కూలి పనులు చేయడం బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక దోబీ అవ్వచ్చు, ఒక కార్పెంటర్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క వృత్తులు, వాళ్ళ కుల వృత్తులు పూర్తిగా వదిలేసి ఒక గేట్ దగ్గర వాచ్మెన్ లాగా ఎలా బ్రతుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన 175 ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నాడు? ఇక్కడ కుల వృత్తులు అవ్వచ్చు, కుల ప్రాధాన్యం ఉండొచ్చు, కార్పొరేషన్లు పెట్టానంటున్నారు. ఈ కార్పొరేషన్ నిజంగా కార్పొరేషన్ సక్సెస్ అయితే ఇక్కడ ఆ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేషన్ సంబంధించిన కార్మికులు అందరూ కూడా వలస కార్మికులకి ఎందుకు పోవాల్సి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి సీఎం గారు, ఒక్కసారి ఆలోచించండి. మీకు ఏ విధంగా ఓటు వేయాలి? మేము అడుగుతున్నారు కదా, మాకు జగనన్నే కావాలని పథకాలు తెస్తున్నారు. ఎందుకు మీరు మాకు కావాలి? ఒక్క మాట చెప్పండి, ఎలా కావాలి? ఏమండి? ఇకపోతే రీసెంట్గా 2-3 రోజుల క్రితం నర్సీపట్నంలో దారుణంగా చాలా సక్సెస్ అయిపోయింది అని అనుకుంటున్నారు. వేలాది కొద్ది జనాభా వచ్చేసారు అంటున్నారు. వచ్చారు, ఒప్పుకుంటాం. సరే, ఎందుకు వచ్చారు? మీరు గొలుగొండ అవ్వచ్చు, నాతవరం మండలం అవ్వచ్చు, మాకవరపాలెం మండలం అవ్వచ్చు, ఈ మండలాల యొక్క మండల ఆఫీసుల్లో మీటింగ్లు పెట్టి ఏమంటారు ఆ సిఆర్పీలు, విఆర్పీలు, వీళ్ళందరూ డ్వాక్రా మహిళలు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరు 300-500 మందిని తీసుకురావాలి, 400-500 మందిని తీసుకెళ్ళాలి ఒక గ్రామం నుంచి అని చెప్పేసి మీరు వెహికల్ని పెట్టి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటానని చెప్పేసి మీరు ఖచ్చితంగా తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ కూడా ప్రచార మాధ్యమాల్లో వచ్చాయి. ఒకసారి ఎవరికి తెలియదు, డబ్బులు మీరు వచ్చిన వాళ్ళకి డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రలోభ పెట్టారు, భయపెట్టారు. సార్, మీ వెనకాల రావచ్చు, జనాలు కనబడతారు, కానీ ఓటేసి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కామన్ ఓటర్ లేడు. అస్సలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని. ఈరోజు వైద్యంలో కూడా నిరుద్యోగ సమస్య అనేది ఉంది. ఒకసారి ఆలోచించండి సీఎం గారు, మీ సకల శాఖ మార్చులను అడగండి, వైద్యంలో నిరుద్యోగ సమస్య ఏంటండి? ఒకసారి ఆలోచించండి, మీకు ఎలా ఓటేయాలి మేము? ఓవరాల్గా నర్సీపట్నంలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది? జనాలంతా ఏ పార్టీ వైపు ఓటేసే అవకాశం ఉంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా అవ్వచ్చు, అదేవిధంగా మొట్టమొదటి అయ్యన్న పాత్రి గారు గెలుపుతోనే రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు అనేది 100% సీఎంగా చంద్రబాబు నాయుడు కూర్చోవడం అనేది తథ్యమండి. ఇక్కడ పొత్తులు ఉండొచ్చు, పొత్తులు ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనకు విజన్ ఉన్న నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, ఆదర్శమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు అవ్వచ్చు, దేశంలోనే ఒక గొప్ప సీనియర్ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. ఆయన ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేది ఎంతైనా ఉంది. అటు రాష్ట్రం యొక్క అభివృద్ధి అవ్వచ్చు, పురోగతి అవ్వచ్చు, రాష్ట్రం యొక్క రాజధాని లేని రాష్ట్రం అవ్వచ్చు, మన పరిస్థితులు అనేది ఎక్కడికి పోతున్నాం? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన అవ్వకపోయినట్టయితే మన రాష్ట్రం సమాధి ఒక శ్మశానంతో అయిపోద్దని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రి గారు జెండా ఎగరేస్తారు, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జెండా ఎగరేస్తారు.